ఎవరి అమ్మాయి రాజస్థాన్లో పుట్టింది. ఢిల్లీలోని త్రిలోక్పురి అనే ప్రాంతానికి వాళ్ళ కుటుంబం వలసొచ్చింది. ఒక సంస్థలో ఒక మురికి వాడలో వాళ్ళు ఉంటున్నారు. అక్కడ తాగడానికి సరైన త్రాగునీరు కూడా ఉండదు. ఉండే ఇళ్ళు కూడా సరైనవి కావు. ఎలక్ట్రిసిటీ కూడా అంతంత మాత్రమే. ఈమె పుట్టుకతోనే ఆస్టియోజెనిసిస్ అనే ఒక వెముకల వ్యాధితో పుట్టింది. కాల్షియం డిఫిషియన్సీ. ఎక్కడైతే చేతి మీద చిన్న దెబ్బ తగులుతుందో అక్కడ వెముకలు విరిగిపోతాయి. అలా 16 సార్లు ఆ అమ్మాయికి వెముకలు విరిగిపోయాయి. దానికి పర్యవసానంగా 8 సార్లు ఆ అమ్మాయికి వెముకల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి 8th క్లాస్కి వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారిపోయాయంటే వాళ్ళ పిన్ అంటుంది, నువ్వు చదువు మానేయాల్సిందే. వాళ్ళ పిన్ అంటుంది, నువ్వు ఇంట్లో ఉండి వంట పని నేర్చుకుంటావా లేక రాజస్థాన్ పంపించి పెళ్లి చేయాలా? ఆ అమ్మాయి అయోమయంలోకి వచ్చేసింది. విషాదం అయిపోయిందంతా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ అమ్మాయికేమో నేను చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నతంగా ఉండాలి అంటుంది ఈ అమ్మాయి. ఇంట్లో ఉండి వంట పని నేర్చుకోలేదు, రాజస్థాన్ వెళ్ళి పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అమ్మాయికి చిన్న వయసు నుంచి నేను మంచి కలెక్టర్ని కావాలి, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, ఈ దేశానికి సేవ చేయాలని ఆశ ఉంటుంది ఈ అమ్మాయికి. ఇక చదవటం మొదలుపెట్టింది. తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ బుక్స్ తీసుకుంటుంది. చదువుతుంది 2 సంవత్సరాల్లో ఐఏఎస్ అటెంప్ట్ చేస్తాననగా యాక్సిడెంట్లో 2 కాళ్ళు విరిగిపోతాయి. వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. సహాయం చేసే వాళ్ళు ఎవరూ కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచించింది ఉముల్ హయర్? ఉన్నతంగా ఆలోచించింది. ఉన్నత స్థానాలకు వెళ్ళింది. ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. నీ గురించి కూడా ఈ దేశం మాట్లాడుకోవాలంటే, నీ గురించి కూడా ఈ దేశం చర్చించుకోవాలంటే ఆడపిల్లలు ఉన్నతంగా ఆలోచించండి, చదువుల మీద దృష్టి పెట్టండి. ఉముల్ హయర్కి ఎలాగైనా నేను సాధించాలన్న ఆశ, ఎలాగైనా నేను సాధించాలన్న పట్టుదల. ఉముల్ హైర్ యొక్క ధైర్యానికి, ఉముల్ హైర్ యొక్క సాహసానికి ఎవడైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే. ఉముల్ హైర్కి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. ఇంట్లో నుంచి తరిమేసింది. 2 కాళ్ళు విరిగిపోయి వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. ఎక్కడో కూడా మీకు అలాంటి పరిస్థితులు లేవే, ఎవరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదే, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని బయటికి నెట్టివేయలేదే. చదువుకోమని చెప్పేవాళ్ళే కదా తల్లిదండ్రులు అంటే. చెప్పమ్మా, నీకు ఏ స్కూల్లో చేర్పించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అడిగేవాళ్లే కదా పేరెంట్స్. ఒక్కసారి ఉముల్ హయర్ జీవితాన్ని ప్రతి ఆడపిల్ల ఆదర్శంగా తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి, ఒక ఉన్నతమైన శిఖరానికి, ఒక గొప్ప స్థానానికి ఎదగలరు. నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే. ఆడపిల్లలు వంటింటికి మాత్రమే పరిమితము, ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ నీ ఒక గుణపాఠం చెప్పాలి. ఉముల్ హైర్ ఒక రోల్ మోడల్ అయింది. ఉముల్ హైర్ లాగా ఈరోజు నువ్వెందుకు కాకూడదు? అనేకులకు రోల్ మోడల్గా ఉముల్ హైర్ లాగా నువ్వు కూడా ఎందుకు ఆదర్శవంతంగా కాకూడదు? ఎక్కడుంది ఈ ఆలోచన? నీ ఆలోచనలో మార్పు, నువ్వు ఆలోచించటంలో మార్పు. ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. తల్లిదండ్రులు చదివిస్తున్నారు మిమ్మల్ని కష్టపడి. తల్లిదండ్రుల త్యాగం, తల్లిదండ్రుల ప్రేమ మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ప్రతి ఆడపిల్ల చదవాలి. ఈ ప్రపంచ దేశాలని, ప్రతి ఆడపిల్ల ఈ ప్రపంచ దేశాల గురించి చెప్పుకోవాలి. ఈ ప్రపంచ దేశాల ఆడపిల్లల గురించి మాట్లాడుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.